హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్, రామాంతపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా వాహనాలు ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, స్మిత ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఇక రాగల 48 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇక రాగల ఇంకో గంటలో నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇటు ఉప్పల్ కానివ్వండి, నాచారం, కాప్రా, సికింద్రాబాద్, మల్లాపూర్, అదేవిధంగా ఇటు గట్కేసర్ కానివ్వండి, కీర్గాడ కూడా, మేడ్చల్, బోడుప్పల్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరూ బయటికి రావద్దంటూ ఇప్పటికే నగరవాసులను అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. ఇటు అమీర్పేట్ లో మైత్రివరం వద్ద వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర హైడ్రా అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. సో రాగల గంటన్నర పాటు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం బల్దియా యంత్రాంగాన్ని సిద్ధం చేసి పెట్టారు. ఇక హైడ్రా బృందాలు, దాంతోపాటు జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు, దాదాపు 300 మాన్సూన్ బృందాలు ఉన్నాయి. సో మాన్సూన్ కానివ్వండి, డిజాస్టర్ టీమ్స్, హైడ్రా టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే అంటే నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు గడిచిన 4-5 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో నిన్న చూసుకున్నా కూడా దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం అబ్దుల్లాపూర్ మెట్ హయత్ నగర్ లో నమోదైంది. ఇక మొన్న కూడా రికార్డు స్థాయిలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం గచ్చిబౌలిలో నమోదైంది. సో వాస్తవానికి గడిచిన 2-3 రోజుల నుంచి కూడా దాదాపు 10 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి పట్టుమని 10 సెంటీమీటర్లు కురిసినా కూడా సిటీలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ కానివ్వండి, నాలాలు కానీ పూర్తిగా ఎక్కడికక్కడ కూడా పొంగి పొర్లిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది దాదాపు 11 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా జిహెచ్ఎంసీ యంత్రాంగం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. సో నగరవాసులను ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు జిహెచ్ఎంసీ, మరోవైపు హైడ్రా టీమ్స్ సంయుక్తంగా సమన్వయంతో ప్రస్తుతం సిటీలో ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం మాన్సూన్ మీద ప్రత్యేకంగా రివ్యూని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. సో జిహెచ్ఎంసీ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సో ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా ఈ ద్రోణి ప్రభావంతో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఇటు గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ తో పాటు ఇంకా మిగిలిన జిల్లాలు దాదాపు 8 జిల్లాలు, సూర్యాపేట కానివ్వండి, భువనగిరి కానివ్వండి, దాంతోపాటు ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కూడా ఏదైతే భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆ జిల్లాల కలెక్టర్లను కూడా ఇప్పటికే సీఎస్ అలర్ట్ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా ఇప్పటికే అధికారులకు కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనం గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ఈ భారీ వర్షాలతో ఒక్కసారిగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అంటే కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అయితే కొంత అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి మరో దారుణ గంట పాటు ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం
కుండపోతగా వర్షం కురిసేటటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నమన్.